నెల్లూరు నగరంలోని జనసేన కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి ఉగాది పచ్చడిని అందజేశారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం దినదినాభివృద్ధి చెందుతోందని, ప్రజలు సుభిక్షంగా ఉంటారని అన్నారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో రాష్ట్రంలో జనసేనను మరింతగా పటిష్టం చేస్తామని తెలిపారు. నెల్లూరు నగరంలో ఈరోజు జనసేన పార్టీ నగర కార్యాలయంలో ఈరోజు దువ్వూరు ఫణిశర్మ గారిచే నెల్లూరు నగర కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయం నందు ఇప్పుడే ఉగాది ప్రవచనాలు, పంచాంగ ప్రవచనం, గంటల పంచాంగ ప్రవచనం ఈరోజు కార్యాలయంలో తెలపడం జరిగింది. మేము గంటల పంచాంగం ఈరోజు చేయించడానికి ముఖ్య కారణం, గత 11 సంవత్సరాలుగా మేము అహర్నిశలు కష్టపడి ఈరోజు పార్టీ మా పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు అధికార దిశగా ఈరోజు వచ్చి అధికారంలో భాగస్వాములై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నిర్వహించడం, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మాకు ఇంకా ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం ఏ విధంగా ముందరకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారని చెప్పి ఈసారి పంచాంగం ద్వారా కూడా తెలుసుకుని శ్రవణానందంగా ముందరగా ఈ సంవత్సరంలో మొదటి రోజు శ్రవణానంద భరితంగా ఈరోజు మొదలుపెట్టి ఈరోజు రాష్ట్రంలో సస్యశ్యామలంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో ఇంకా సుభిక్షంగా ఉండాలని బ్రాహ్మణోత్తములందరి దగ్గర ఆశీర్వచనములు తీసుకొని ఈరోజు నగర కార్యాలయంలో ఈ సంవత్సరం నుంచి మేము ఈ కార్యక్రమాలు ఇంకా దినదినాభివృద్ధిగా ముందరికి తీసుకురావాలని కోరుకుంటూ, భారతదేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడా ఏ విధంగా జరగనంత అభివృద్ధి ఈసారి ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరిగేలా ముందరికి వెళ్తుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. ఈ సంవత్సరంలో ఈ యొక్క జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజున పంచాంగ శ్రవణం జరిగింది. పంచాంగ శ్రవణంలో ప్రభుత్వానికి, పార్టీ కార్యాలయానికి మంచి అభ్యున్నతమైనటువంటి అవకాశం వచ్చేటువంటి ఈ సంవత్సరంలో మరి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, వారి నేతృత్వంలో కార్యకర్తలు, మిగిలినటువంటి ప్రజానీకమంతా కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా వెళ్ళి విరియాలని కోరుకుంటూ, పండిత పరిషత్ మరియు అట్లా దైవ బలం కూడా ఈ సంవత్సరం ఈ పార్టీకి చాలా అనుకూలంగా ఉండేటువంటి సంవత్సరం. ఈ కార్యాలయంలో ఇటువంటి కార్యక్రమం జరగటం చాలా అదృష్టదాయకమైనటువంటిది. ఏదైతే సనాతన ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మానికి అనుగుణంగానే పార్టీ ముందంజ వేస్తూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వంలో అందరూ కలిసి పనిచేసి అత్యున్నతమైనటువంటి శ్రేణికి ఎదిగి భవిష్యత్తులో ఉత్తరోత్తర మంచి అధికారాన్ని చేపట్టి మంచి భవిష్యత్తు కలిగినటువంటి ఈ పార్టీకి మంచి సదవకాశాలు ఈ సంవత్సరం చాలా ఉన్నాయి.